హైదరాబాద్ లో పలుచోట్ల కుంభవృష్టి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో కుండపోత వర్షం పడింది. ఉప్పల్, బోడుప్పల్, మేడేపల్లిలో, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్ర నగర్ లో కుండపోత వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో సైతం వర్షం పడడంతో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి దాదాపు 3 గంటలుగా నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం దంచి కొడుతుంది. మరో 2 గంటలకు పైగా భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నిలిచిన వర్షపు నీరు కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు పలుచోట్ల పడిన వర్షం వివరాలు చూస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో అత్యధికంగా 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఆనంద్బాగ్లో 7.3, నాచారంలో 6.9, లాల్పేట్, మౌలాలిలో 6.7, ముసరంబాగ్లో 6.4, అడ్డగుట్టలో 6.3, మల్కాజ్గిరిలో 6.2, ముషీరాబాద్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసింది. ఇక మిగతా ప్రాంతాలలో 4 నుంచి 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే పరిస్థితి రాష్ట్రంలో పలు ప్రాంతాలలోనూ కనిపిస్తుంది. రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ద్రోణి కారణంగా తెలంగాణ అంతటా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఉప్పల్లో భారీ వర్షానికి అక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఉప్పల వద్ద ఎలా ఉంది పరిస్థితి? రోడ్లన్నీ జలమయమైనట్లు తెలుస్తున్నది. ఏంటి అక్కడ వాహనదారుల ఇక్కట్లు? హైదరాబాద్లో 2 గంటల నుంచి వర్షం కురుస్తూ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మొదటి గంట తీవ్రంగా వర్షం పడింది. ఇప్పుడైతే కొద్దిగా చినుకులు పడతా ఉన్నాయి. దీంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇటు స్కూల్ నుంచి వచ్చే పిల్లల్ని తీసుకురావడానికి కూడా ఇటు వాహనదారులు వైపు ఇబ్బందులు పడుతూ వాహనంలో వెళ్ళలేక కొన్ని ఆటోలు, క్యాబుల్లో కొంతమంది వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పల్ స్టేడియం ముందు ఉన్నాం. ఉప్పల్ స్టేడియం ముందు మొత్తం పైన కురుస్తున్న వర్షం మొత్తం ఒక్కసారిగా కుండపోతగా ఇటు వర్షపు నీరు ధారావాహిగా వెళ్తూ ఉంది. మనం చూడొచ్చు వచ్చే వాహనాలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 2 రోజుల పాటు ఒకవైపు వర్షం వస్తుందనేది వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం అన్ని ప్రాంతాల్లో ఇటు ఉప్పల్తో పాటు హయత్ నగర్, ఎల్బీ నగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం అయితే కురుస్తుంది. ఇంకా కొన్ని చోట్ల సంతోష్ నగర్ లాంటి ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వరదకి మొత్తం కూడా మునిగిపోతున్న
పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు కొంచెం వరద దాటికి పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఆ వాహనాలు బయటికి రావాలంటే కూడా అక్కడి నుంచి ఇబ్బందులు పడుకుంటా వస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు ఒకవైపు నాలా పొంగుతూ ఉంది. వర్షం ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో నాలా పొంగి పొర్లుతంతో ఆ నాలాకు సంబంధించి ఇప్పటికే లాగింగ్ పాయింట్స్ అన్నిటి కూడా జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా అధికారులు చేరుకున్నారు. చాలా చోట్ల కూడా డిఆర్ఎఫ్ అధికారులు దగ్గరుండి కూడా లాగింగ్ పాయింట్స్లో వాటర్ లాగు కాకుండా మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. నాలాల నుండి సక్రమంగా వాటర్ వెళ్ళేలా దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. ఇప్పటివరకు 2 గంటల నుంచి వరుసగా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం దాటికి ఒకవైపు ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. వాహనదారులు వాళ్ళ చేరుకునే గమ్యానికి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో జిహెచ్ఎంసీ అధికారులు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడతాయో, లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ నిలిచి ఉన్న ప్రాంతాలను వెంటనే కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కలిసి సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. వాహనాలు నీటిలోంచి బయటికి రావాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఇంకా సాయంత్రం రాత్రి వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిస్థాయిలో అలర్ట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో డివిజనల్ వారీగా ఏదైతే ఉంటాయో కంట్రోల్ రూమ్స్తో పాటు జిహెచ్ఎంసీ జోనల్ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు సూచనల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ లాగింగ్ పాయింట్స్ టార్గెట్గా వాటర్ ఎక్కడ కూడా నిలవకుండా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. బయటికి రావద్దు, వీలైతే అవసరం ఉంటేనే బయటికి రావాలని అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అమర్. రైట్, మనం చూస్తున్నాం గత 3 గంటల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షపాతం తీవ్ర స్థాయిలో నెలకొంది. భాగ్యనగరంలో భారీ వానతోటి అటు వాహనదారులు కావచ్చు, ఇటు సామాన్యులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వరదనే పారిస్తున్నటువంటి రోడ్లను మనం చూస్తూ ఉన్నాం. చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్. 2 గంటలుగా హైదరాబాద్లో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. గతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం సంబంధించి ముఖ్యమైన రోడ్లన్నీ కూడా వర్షంతో నిండి ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యంగా ఆఫీసు వేళలు అయిపోయి ఇంటికి పోయే సమయం కావడంతో మొత్తం సామాన్య ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. నిజానికి గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం తక్కువ నమోదైంది. జిల్లాలలో అయితే రైతులు ఈ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పట్టణ ప్రాంత ప్రజలు మాత్రం ఎక్కువగా ఆఫీసులలో పనిచేస్తూ ఇంటికి వెళ్తుంటారు కాబట్టి వారికి ఇది ఇబ్బంది అయినప్పటికీ రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్లో ముఖ్యమైన ఏరియాలన్నీ కూడా ప్రస్తుతం భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా బస్సులు సంబంధించి వెహికల్స్, మిగతా 4 వీలర్స్ వెహికల్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. వర్షం కారణంగా 2 వీలర్స్ వెహికల్ అన్ని కూడా ఎక్కడికక్కడ పార్క్ చేస్తుండడంతో దీంతో ట్రాఫిక్ సమస్యగా మారింది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు సంబంధించి ఒకేసారి కుండపోతగా వర్షం పడుతుండడంతో వాటర్ ఎక్కువగా రావడంతో మాన్యువల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. మాన్యువల్స్ కారణంగా కూడా వెహికల్స్ మూవ్మెంట్ అనేది చాలా స్లో అయిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా కిలోమీటర్ దూరానికి గంటకు పైగా జర్నీ పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. లకిడికప్పుల ఏరియాలో కూడా చాలా వరకు కూడా గతంలోనే వాటర్ లాకింగ్ పాయింట్స్ గుర్తించినప్పటికీ అక్కడ పనులు వేగంగా జరగలేదు. దీంతో అక్కడ కూడా వాటర్ అంతా కూడా లాక్ అవుతోంది. వాటిని మోటార్ల ద్వారా బయటికి తీసి జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా బయటికి పంపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులందరినీ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనరు అలాగే మేయరు అలర్ట్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడికక్కడ మోహరించి వాటర్ క్లియర్ చేయాలంటూ కూడా ఆదేశాలు వెళ్ళాయి. మరోవైపు హైడ్రా కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడికి హైడ్రా వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో స్పెషల్ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కేవలం హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో కూడా
వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ చేసింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయాలంటూ కూడా అధికారులను ప్రభుత్వంకి సంబంధించిన ఉన్నతాధికారులు సంబంధించి అలర్ట్ చేశారు. సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం వర్షం పడుతుండడంతో ఇదంతా కూడా చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా నిండడానికి ఉపయోగపడతాయి. ఇలాగే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదైతే మాత్రం వరద రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2-3 రోజుల తర్వాత అయినా కూడా ప్రత్యేకంగా ఆయా జిల్లాల్లో కూడా సంబంధించి ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలంటూ కూడా ఉన్నతాధికారులు అధికారులను ఆదేశించడం జరిగింది. జిహెచ్ఎంసీ లాంటి ఏరియాలో అయితే ఎక్కువ కూడా మొత్తం కూడా కాంక్రీట్ జల్లి ఉంది కాబట్టి వర్షం పడ్డ నీరంతా కూడా రోడ్లపైకి వస్తుంది. దీన్ని వీలైన తొందరగా బయటికి పంపించేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి కుమార్.